నిడమనూరులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గన్నవరం నియోజకవర్గ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం నిడమనూరు గ్రామంలో శనివారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తూ రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవటంతో పాటు అవినీతి, పక్షపాతం పెరిగిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అన్నారు. విచ్చలవిడిగా అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో దోచుకుతిన్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై దాడులు అధికమయ్యాయని, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై లెక్కలేనన్ని దాడులు చేసి ఎదురు బాధితులపైన కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ దుస్థితిలో మార్పు వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో తనకొక అవకాశమిస్తే గన్నవరం రూపురేఖలు మారుస్తానని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మారుపుడి సాంబశివరావు, అరెపల్లి రమేష్, మీసాల రామ్మూర్తి, మాదాల నానీబాబు, యోగిశెట్టి రత్నాకర్రావు, నల్లమోతు వందనం, పమిడిముక్కల దావీదు, గుంటుపల్లి హర్ష, అంకం సాయి, అంకం వాసు, అంకం ఫణీంద్ర, కోయ దుర్గాప్రసాద్, సెగ సతీష్, జనసేన నాయకులు పొదిలి దుర్గారావు మరియు బీజేపీ నాయకులు డాక్టర్ ఫణికుమార్, మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.